టెక్కలి కాన్స్టిట్యున్సీలో మాత్రమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. నో డౌట్, నేను ఆన్ ద రికార్డ్ ఒప్పుకుంటాను. వీడియోస్ చూస్తున్నాను, నీట్గా చూస్తున్నాను. కానీ ఇప్పుడు ఈ టెక్కల్ నియోజకవర్గం గురించే మాట్లాడుతున్నాను. ఈరోజు మిమ్మల్ని ఆదరిస్తున్నటువంటి వీళ్ళంతా, మీతో సెల్ఫీలు దిగుతున్న మీరంతా, మీరు సింగిల్గా పోతే మాధురి గారు ఏరి అని ప్రశ్నించే వాళ్ళంతా, ఎలక్షన్లో రేపు మీరు కంటెస్ట్ చేస్తే ఓటు వేస్తారా? ఖచ్చితంగా అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా వేస్తారు. మీరు బాధపడ్డ ఒక మెటాఫర్ మీ ముందు పెడతాను. శ్రీనివాస్ గారు, నాకు నిక్కచ్చిగా కావాలి. వాపు చూసి మీరిద్దరు బలుపు అనుకుంటున్నారా? లేదు, మొన్న ఎన్నిక చూస్తే మేము బలుపు అనుకుంటున్నాం. అసలు వాపే లేదు. 24లో మీకు ఇంతవరకు చెప్పింది అది. 24 ఎన్నికల్లో ప్రజలు నా పక్షాన నిలబడి 76,000 ఓట్లు వేశారు వైసీపీకి. నాకన్నా అందరికీ తక్కువ వచ్చాయి. 60,000, 63,000, 65,000 వచ్చాయి. నాకన్నా ఓట్లు వచ్చాయంటే మొన్న 24కే నా చరిత్ర తెలిసి, నా గొడవలు తెలిసినప్పటికీ అంత వచ్చాయంటే ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. ఈసారి 1,00,000 ఓట్లు నేను తెచ్చుకుంటా. చాలా మంది మీడియాలో వ్యక్తులు కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ దువ్వాడ శ్రీనివాస్ చాలా రౌడీ, గయ్యాళి, అది ఇదని చెప్పి అంటూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని పిచ్చోడనాలో అమాయకుడనాలో నాకు అర్థం కావట్లేదు శ్రీనివాస్ గారు. ఆన్ రికార్డ్ చెప్తున్నాను మీకు. నేను రేపు మీరు ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేస్తాను అంటున్నారు. మీరు లేదు, ఒక పార్టీ తరపునే వెళ్ళారని అనుకుందాం. రాబోయే ఎన్నికలకి పార్టీ తరపున వెళ్ళినా ఇండిపెండెంట్గా వెళ్ళినా కూడా నిజాయితీగా చెప్పాలి నాకు ఈ ఆన్సర్. మీ దగ్గర డబ్బులు ఆశించకుండా, మిమ్మల్ని డబ్బులు అడగకుండా ఓట్లు వేస్తారా? అంత పిచ్చోడుగా ఉన్నారు బయట. దేశంలో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ ఎన్నిక జరిగిందో ఒకటి చెప్పండి ఉదాహరణ. వాస్తవం జరగలేదు. ఏ ఎన్నిక జరగలేదు. ఈ ఎన్నిక ఎందుకు జరుగుతుంది? అలా ఇది డబ్బులతోనే. మీరు మంచోడైతే, మీతో సెల్ఫీలు దిగితే, మిమ్మల్ని ప్రస్తుత ప్రజాస్వామ్య దేశంలో మంచితనం వేరు. ఎన్నికలో ఓటింగ్ సిస్టమ్ వచ్చేటప్పటికి ఎన్నికల కమిషన్ వారు ఎన్ని నిబంధనలు పెట్టినా, ఎంత పెద్ద పార్టీలైనా చెయ్యాల్సింది చేయకపోతే ఎన్నిక జరగదు, ఓటింగ్ రాదు. ఇది నగ్న సత్యం. 5 ఎన్నికల్లో పాల్గొన్న అనుభవంతో నేను చెప్తాను. నేను నియోజకవర్గంలో పాదయాత్ర చేశాను 2008లో. నేను తొక్కని గడపలేదు, నాకు తెలియని వాటర్ లేదు టెక్కల్లో. నన్ను చూస్తే గుర్తుపట్టని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లల నుంచి 100 సంవత్సరాల వరకు నన్ను గుర్తుపట్టని వ్యక్తే ఉండడు మా నియోజకవర్గంలో. అలాంటి స్థితిలో డబ్బులు ఖర్చు పెట్టకుండా, ధనం లేకుండా ఎన్నికలు జరగవు సార్. ఇవన్నీ స్టేట్మెంట్లకు చాలా బాగుంటాయి. డబ్బు పెట్టాల్సిందే. నాకు టికెట్ రానప్పుడు, నన్ను పక్కన పెట్టేసినప్పుడు, నాకు అవకాశం లేనప్పుడు, నేను ఇండిపెండెంట్గానే పోటీ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మంచితనంతో పాటు ధనం కూడా ఉండాలి. ధనం నాయన మనిషిని నడిపే ఇంధనం. ధనం మనిషిని నడిపే ఇంధనం. అది ఉండాలి. అది లేకుండా బయటకు అడుగు పెట్టలేం. కారు కావాలి, కార్లు కావాలి, మనుషులు కావాలి, భోజనాలు కావాలి. వేలాది మంది నడుపుకుంటా యంత్రాంగం ముందుకెళ్ళాలి. నేను డిజిట్ ఫిగరు చెప్పనులే, కానీ పోయిన ఎన్నికల్లో మీరు ఒక డబల్ డిజిట్లోనే ఖర్చు పెట్టారు. ఈసారి గనక మీరు కంటెస్ట్ చేస్తే ఇండిపెండెంట్గా అయినా ఏ పార్టీ తరపున అయినా కూడా ఈసారి ఎక్కువ అవుతుంది. రెడీగా ఉన్నారా? నేను అడిగిన ప్రశ్న మీకు క్యాచ్ అవ్వలేదు. దివాళా తీయడానికి రెడీగా ఉన్నారా? దివాళా అయిపోయినా పర్వాలేదు, ఆస్తులు అమ్మేసినా పర్వాలేదు, రెడీగా ఉన్నాం. 2 ఆస్తులు కూడా అమ్మేస్తాం. ఏదైపోయినా పోటీ చేస్తాం. ఎందుకు ఇంత పిచ్చితనం? మీరు అన్నారు కదా మీకు పిచ్చి పట్టుకుందంటే, పిచ్చే ప్రజలు పిచ్చి, సేవ పిచ్చి. ఇప్పుడు జర్నలిస్ట్ గా ఏమైనా సంపాదిస్తున్నావా? అప్పులు ఉన్నాయి. మీరు మీకున్న తెలివితేటలకు బిజినెస్ చేస్తే ఇప్పటికి ఎక్కడో ఉండేవారు మీరు. మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు శ్రీనివాస్ గారి ఏం చెప్తారు సిగ్గుచాడు గారి. కానీ పాప మీరు ఎందుకు ఇది ఉన్నారు? ప్యాషన్. సర్వీస్ అన్నది ప్యాషన్. అంటే నాకు మీకు ఒక తేడా ఉంటుంది. నేను ఇది ఉపయోగిస్తే సరిపోతుంది, కానీ మీరు ఇది ఉపయోగిస్తే కాదు, ఇది కూడా ఉపయోగించాలి. చూడండి, నేను పవర్ ప్లాంట్ పోరాటం చేసి థర్మల్ పవర్ ప్లాంట్ తరిమి కొట్టాను. నాకు కొన్ని కోట్లు తెచ్చిస్తామన్నారు, తీసుకోలే. ఇది మా ప్రజలందరికీ తెలుసు. ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్లాంట్. ఎస్, ఇది మాత్రమే కాకుండా లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టడము, అంత అవసరం ఏంటి? పార్టీ అధిష్టానం ఇచ్చిన దాంట్లో, మీ సొంత దాంట్లో కాస్త వెనకేసుకుంటే పోయేది కదని చెప్పి మీకు చాలా మంది మీ సన్నిహితులు చెప్పారు కదా. చెప్పారు. బట్ మీరు బంగారాన్ని నమ్మి, ఆస్తులు నమ్మి, అప్పులు తెచ్చి మరి కూడా ఖర్చు పెట్టారు కదా. మళ్ళీ ఇంకా అదే పిచ్చి పని కొనసాగి, అంతకన్నా డబల్ పిచ్చితో ఉన్నా. ఇది డబల్. ఇప్పుడు బిజినెస్ ఎందుకు చేస్తున్నాం అనుకున్నారు? ఎందుకు ఎక్స్పాన్షన్ చేస్తున్నాం అనుకున్నారు? ఏదో బెంచ్ కార్లు కొనుక్కొని ఇంట్లో టైం పాస్ చేసుకొని ఫుడ్ తినేసి పడుకోవటానిక? అంతు చూడటానికే, నా శత్రువుల యొక్క సంగతి తేల్చటానికే,
ప్రజాక్షేత్రంలో పోటీ చేయటానికే, కష్టపడటానికి, ప్రజలకు అండగా ఉండటానికి నేను చేయాల్సిన పనులు పెండింగ్లో ఉండిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభించిన పోర్ట్, ఈరోజు మూలపేట పోర్ట్ అస్తవ్యస్తంగా ఉంది. డిసెంబర్ 25వ సంవత్సరం డిసెంబర్ నాటికి ప్రారంభం కావాల్సిన పోర్ట్ ఈరోజు అస్తవ్యస్తంగా ఉంది. టెక్కలి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, జిల్లా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. పట్టించుకునే నాదుడు లేడు. ఒకే ఇంటిలో కేంద్ర మంత్రి, ఒకే ఇంటిలో రాష్ట్ర మంత్రి, అహంకారాలు పెరిగిపోయినాయి. రోజు ₹1 సంపాదన. అచ్చెన్నాయుడు ప్రతిరోజు కూడా ₹1 రాందే మేడ మీదకి వెళ్ళడు. మరి సెంట్రల్ మినిస్టర్ అయితే విపరీతంగా దోపిడీ చేసి పడేస్తున్నాడు. 1800 ఫ్లైట్లు ఆగిపోతే నెట్ఫ్లిక్స్ చూసుకుంటున్నాడు. ఇంత దౌర్భాగ్యమైన నేనన్నా ఆర్నబ్ గోస్వామి అన్నారు ఈ మాట, నేనేమనిసింది కాదు ఇది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక అసమర్థ కేంద్ర మంత్రిగా ఇద్దరూ ఒకే ఇంటికి ఉండడం మా కర్మ, మా జిల్లా చేసుకున్న కర్మ. మా జిల్లా అన్ని విధాలు కూడా నాశనం అయిపోయింది. కష్టాలు దానిని ప్రక్షాళన చేయాలి. మాకు డబ్బు ఎంత పోతుంది అన్నది అనవసరం. కష్టపడతాం, ప్రతి రూపాయి కూడా ప్రజల కింద ఖర్చు పెడతాం.